ఇప్పుడు ఖమ్మం రాజకీయ వర్గాల్లో ఓ హాట్ టాపిక్ నడుస్తుంది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టార్గెట్ చేశారా? అవుననే సమాధానం ఖమ్మం రాజకీయ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. ఒకప్పుడు కేటీఆర్కు అత్యంత సన్నిహితుడుగా ఆయన పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి కాంట్రాక్ట్ బిల్లులు మంజూరు చేయించిన పొంగులేటిని ఇప్పుడు బీఆర్ఎస్ ఎందుకు టార్గెట్ చేస్తుంది? వారిద్దరి మధ్య అంతర్గత యుద్ధం ఎందుకు తారాస్థాయికి చేరింది? ముఖ్యంగా పాలేరు నియోజకవర్గంపై గులాబీ శ్రేణులు ఎందుకు ఇంతగా దృష్టి పెట్టాయి? ఈ పరిణామాలు ఖమ్మం జిల్లా రాజకీయాలను ఎలా ప్రభావితం చేయబోతున్నాయి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఇప్పుడు మనం చూద్దాం. రాజకీయాల్లో ఎప్పుడు ఎవరు మిత్రులుగా ఉంటారో ఎవరు శత్రువులుగా మారతారో చెప్పడం చాలా కష్టం. ఇప్పుడు కేటీఆర్ పొంగులేటి మధ్య జరుగుతున్న పరిణామాలు కూడా అలాంటివే. ఒకనాడు కేటీఆర్కు ఎంతో వెనుకోసుకొచ్చిన పొంగులేటిని ఇప్పుడు బీఆర్ఎస్ టార్గెట్ చేయడం వెనుక ఉన్న వ్యూహాలేంటి? ఈ వివాదం ఎటువైపు దారి తీస్తుంది? మీ బాంబుల మంత్రి గురించి చెప్పాలంటే పొంగులేటి కాదు, ఆయన పేరు బాంబులేటే. ఆయన గురించి చెప్పాలంటే ఎంత సంపాదించాడంటే ఆ నోట్లు లెక్కబెట్టే మెషిన్లు ఉంటాయి చూడు, నోట్లు లెక్కబెట్టే మెషిన్లు కూడా ఆలసిపోయేంత అక్రమ సంపాదన మీ మంత్రి గారిది. ఒకటి కాదు, రెండు కాదు, తెగించినాడు. సెప్టెంబర్ 28, 2024 అంటే ఇంకో 4 నెలలు అయితే 2 సంవత్సరాలు గడిచిపోతుంది. ఈడీ వచ్చి పొంగులేటి గారి మీద రైడ్ చేసింది. ఇప్పుడే మీరు చూసారు ఆ వీడియోలో. అది మనం తయారు చేసింది కాదు, టీవీల వాళ్ళు. నోట్ల కట్టలు లెక్కబెట్టే మెషిన్లు ఒకటి కాదు, 3 మెషిన్లు లోపలికి తీసుకెళ్తున్నారు సిఆర్పిఎఫ్ బలగాలు అని. 2 ఏళ్ళు కావస్తుంది కదా. ఏమైంది మరి ఆ కేసు? ఎక్కడ పోయినాయి 100 కోట్లు? దొరికిన 100 కోట్లు చెప్పగలరా ఎవరన్నా? ఎక్కడ పోయింది? ఇటు బీజేపీ వాడు మాట్లాడాడు, అటు కాంగ్రెస్ వాడు మాట్లాడాడు, అటు ఈడీ వాడు కనీసం ఒక స్టేట్మెంట్ కాదు, ఒక ట్విట్టర్లో ఒక ట్వీట్ కూడా పెట్టాడు. ఎందుకు మరి? ఏం జరుగుతా ఉందంటే మీరు గెలిపించిన పాలేరు ఎమ్మెల్యే ఇవాళ రెవెన్యూ మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి చీకట్లో పోయాడు, అదానీ కాళ్ళు పట్టుకున్నాడు, మోడీ కాళ్ళు పట్టుకున్నాడు. కాబట్టే ఇవాళ ఈడీ కేసుకు బ్రేకులు పడ్డది. ఇవాళ నేనేదో నిరాధారంగా ఆరోపణ చేయట్లేదు, కావాలంటే ఆధారాలతో సహా ఇవాళ నేను అడుగుతా ఉన్నా పొంగులేటి శ్రీనివాసరెడ్డిని, అట్లాగే ఇవాళ ఈడీని నడుపుతున్న కేంద్ర ప్రభుత్వాన్ని. ఏ కారణం చేత 2 ఏళ్ళైనా ఎందుకు మరి ఆ రైడ్ మీద ఒక్కటంటే ఒక్క స్టేట్మెంట్ కూడా బయటికి రాలేదు? ఎందుకు మంత్రి గారి మీద కేసు పెట్టలేదు? ఏంటి మీ లాలూచి అని నేను అడుగుతా ఉన్నా. ఖమ్మంలో రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే కేటీఆర్ పొంగులేటి మధ్య మాటల యుద్ధం ఈ మధ్య మరింత తీవ్రమైందని ఖచ్చితంగా స్పష్టమవుతుంది. పొంగులూటి అంటూ కేటీఆర్, డ్రామారావు అంటూ పొంగులేటి పరస్పరం విమర్శించుకోవడం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. పాలేరు నియోజకవర్గంపై మాజీ మంత్రి కేటీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఇటీవల పార్లేరులో నిర్వహించినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 నియోజకవర్గాలుండగా కేవలం పొంగులేటి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పాలేరులోనే కేటీఆర్ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం వెనుక బలమైన కారణాలున్నాయని చెప్పి రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇది కేవలం సాదాసీదా సమావేశం కాదని, పొంగులేటిని టార్గెట్ చేసేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారని ఖచ్చితంగా స్పష్టమవుతుంది. బీఆర్ఎస్ అధినాయకత్వం పొంగులేటి అవినీతిపై ప్రత్యేక దృష్టి పెట్టి ఆయనకు సంబంధించినటువంటి వీడియో క్లిప్పులను ఇంటింటికి పంపాలని ఇక్కడ ప్రచారం ముమ్మరం చేసింది. ఇది ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఒక పెద్ద బిగ్ ట్విస్ట్ అనే చెప్పాలి. తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ మంత్రి గారి నాయకత్వంలో 1 కోటి ఎకరాల భూములని ఇవాళ ప్రాహిబిటెడ్ లిస్ట్ లో పెట్టారు. 22A కింద పెట్టి లేని ఆంక్షలు పెట్టి పిలిచి బెదిరించి భూ యజమానులను 20% నుంచి 30% భూములు రాయించుకొని నికృష్టమైన పనులు చేస్తా ఉన్నాడు ఇవాళ ఇక్కడి నుంచి గెలిచిన పాలేరు ఎమ్మెల్యే గారు. ఇదేదో నేను ఆయనతోనేదో ఆయన మీద కోపంతోనో ఇంకో దాంతో చెప్పట్లేదు. ఆయన మొన్నటిదాకా మనతోనే ఉన్నాడు కదా, ఆయన మీద నాకేం కోపం ఉంటుంది. కానీ చాలా నికృష్టమైన పనులు 24 నెలలలో రేవంత్ రెడ్డి ఘరానా దొంగ అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గజ దొంగ మాదిరిగా ఇవాళ దోచుకుంటున్న విషయాన్ని మీకు చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను. నేను ఒకటే అడుగుతా ఉన్నా మిమ్మల్ని. ఇవాళ రేపు మన పిల్లలు ఎంత ఫాస్ట్గా ఉన్నారు. ట్రైలర్ చూస్తేనే చెప్తున్నారు సినిమా హిట్టా ఫట్టా. అట్లాంటిది ఇక్కడ ఇంటర్వెల్ అయిపోయింది కదా. ఇంటర్వెల్ ఫస్ట్ హాఫ్ మొత్తం డిజాస్టరే కదా. ఏమన్నా ఉందా? 2.5 ఏళ్లలో పీకింది ఏమన్నా సాధించింది ఉందా? అట్టర్ ఫ్లాప్ సినిమాకు అర్ధశత దినోత్సవం అన్నట్టు
ఇలా పోజులు కొడతా ఉన్నాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కేటీఆర్ మంత్రి పొంగులేటి మధ్య గత కొంతకాలంగా పరస్పర ఆరోపణలు కొనసాగుతున్నాయి. కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు పొంగులేటిని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తున్నారు. దీనికి దీటుగా పొంగులేటి కూడా కేటీఆర్ను డ్రామారావు అంటూ ఎదురుదాడికి దిగుతున్నారు. నిన్నటి వరకు పొంగులేటిని బాంబుల మంత్రి అని సంబోధించినటువంటి కేటీఆర్ ఇప్పుడు తాజాగా పొంగులూటి అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్ పొంగులేటిని పెద్దగా పట్టించుకోలేదు, కానీ కేటీఆర్ మాత్రం పొంగులేటికి ప్రాధాన్యత ఇచ్చి దగ్గరకు చేర్చుకున్నారు. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు మిత్రులుగా ఉన్న ఈ ఇద్దరు నేతలు ఇప్పుడు శత్రువులుగా మారిపోయారా అని తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. గతంలో ఉమ్మడి ఖమ్మం నియోజకవర్గంలో పువ్వాడ అజయ్ను జిల్లా బయట పొంగులేటిని పెట్టి రాజకీయం చేయాలని చెప్పి కేటీఆర్ భావించినట్టు తెలుస్తుంది. కానీ పొంగులేటి బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరడం, ఆ తర్వాత మంత్రిగా మారడం, ఇప్పుడు బీఆర్ఎస్ను టార్గెట్ చేయడం, ఇవన్నీ కూడా రాజకీయాల్లో ఊహించని మలుపులే. ఇట్లా సిగ్గు లేకుండా దోచుకోవడానికి, ఇష్టారీతిన అక్రమ మైనింగ్ చేయడానికి నీ కుమారుడి కంపెనీ అడ్డం పెట్టుకొని వట్టినాగులపల్లిలో పడి ఒక గజ దొంగలాగా దోచుకోవడానికి సిగ్గుందా అని అడుగుతా ఉన్నా. ఇవాళ ఆ పల్లవి షా, సతీష్ షా అనే వ్యక్తులు వట్టినాగులపల్లిలో ఎప్పుడో 1967లో భూములు కొనుక్కున్నారు. వాళ్ళ మీద పడి ముసుగులేసుకొని నువ్వు పంపిన కిరాయి మూకలు ఇవాళ వాళ్ళ మీద ప్రాణాంతకమైన దాడి చేసిన మాట వాస్తవం కాదా? ఎఫ్ఐఆర్ చేస్తే ఒక నిజాయితీ గల పోలీస్ అధికారి హబీబుల్లా ఖాన్ అని ఆయన తెల్లారి వరకే ట్రాన్స్ఫర్ చేసిన మాట వాస్తవం కాదా? ఏది వాస్తవాలు కాదు పొంగులేటి గారు? మీ అన్యాయాలు, మీ అక్రమాలు, మీ అహంకారం ప్రజలు చూడట్లేదు అనుకుంటా ఉన్నారా? అందుకే నేను అంటా ఉన్నా, తప్పకుండా నాకైతే విశ్వాసం ఉంది, పాలేరులో ఎన్నిక ఎప్పుడు వచ్చినా ఎగిరేది గులాబీ జెండా మాత్రమే. గత కొన్ని రోజులుగా వారి మధ్య దూరం మరింత పెరిగినట్టు కేటీఆర్ వర్సెస్ పొంగులేటి మాటల యుద్ధం బట్టి మనకు తెలుస్తుంది. అయితే పార్టీ పరంగా తాను బీఆర్ఎస్ నేతలపై పోరాటం సాగిస్తున్నానని చెప్పి పొంగులేటి కూడా అంటున్నారు. గత ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి 50,000కు పైగా మెజార్టీతో గెలుపొందారు. ఇక్కడ కందాల ఉపేందర్ రెడ్డి గతంలో కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్ఎస్లో చేరారు. అయితే మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేశారు. రాబోయే ఎన్నికల్లో కూడా వీళ్ళిద్దరే ప్రధాన ప్రత్యర్థులుగా నిలిచే అవకాశం కనిపిస్తుంది. పాలేరు అసెంబ్లీ పరిధిలో BLOలు కార్యకర్తల సమావేశాన్ని కేటీఆర్ పూర్తిగా పొంగులేటిని టార్గెట్ చేసేందుకే ఉపయోగించుకున్నారు. పొంగులేటి అవినీతిపరుడు, అహంకారి అంటూ ఆడియో వీడియోలను తయారు చేసి వేదిక పైన ప్రదర్శించారు. నిజానికి ఈ సమావేశం ఓటర్ల చేర్పింపు, తొలగింపుపై కార్యకర్తలకు వివరించడానికి ఏర్పాటు చేసినప్పటికీ కూడా అది పక్కకు పోయి మొత్తం పొంగులేటిని టార్గెట్గా చేసుకొని ఏవీలను ప్రదర్శించారు. ఈ ఏవీలను సోషల్ మీడియాలోకి కూడా పంపించారు. ప్రస్తుతం పాలేరు నియోజకవర్గంలో ఈ ఏవీలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వివాదం ఇంకెంత దూరం వెళ్తుందో మనం ఖచ్చితంగా చూడాల్సి ఉంది. అయితే ఈ పరిణామాలు ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తెస్తాయో చూడాలి. కేటీఆర్ అండ్ టీం వ్యూహం ఎంతవరకు ఫలిస్తుంది, పొంగులేటి ఈ ఆరోపణలను ఎలా తిప్పికొడతారు, ఇవన్నీ కూడా చర్చనీయాంశంగా మారాయి. బీఆర్ఎస్ పార్టీ పొంగులేటిని టార్గెట్ చేయడం వెనుక బలమైన రాజకీయ కారణాలు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పట్టును బలహీనపరచడానికి, ముఖ్యంగా బీఆర్ఎస్కు ఒకనాడు కంచుకోటగా ఉన్న జిల్లాలో తిరిగి తమ పట్టును నిరూపించుకోవడానికి కేటీఆర్ ఈ వ్యూహాన్ని అమలు చేస్తున్నారని చెప్పి విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఇక పొంగులేటిపై అవినీతి ఆరోపణలు చేస్తూ జనంలో ఆయనపై వ్యతిరేకతను సృష్టించి తద్వారా రాబోయే ఎన్నికల్లో లాభపడాలని చెప్పి ఇక్కడ బీఆర్ఎస్ ప్రయత్నిస్తుంది. అయితే పొంగులేటి కూడా బలమైన నాయకుడు కాబట్టి ఈ ఆరోపణలను ఎలా ఎదుర్కొంటారో ఖచ్చితంగా చూడాలి. ఇక ఖమ్మం రాజకీయాలు రాబోయే రోజుల్లో మరింత వేడెక్కుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ అంతర్గత యుద్ధం ఎవరికి లాభం, ఎవరికి నష్టం అన్నది ఖచ్చితంగా కాలమే నిర్ణయించే అవకాశాలున్నాయి. మొత్తానికి ఒకనాడు మిత్రులుగా ఉన్న కేటీఆర్, పొంగులేటి ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థులుగా మారి పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకోవడం ఇక్కడ ఖమ్మం రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ పాలేరు నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టి పొంగులేటిని లక్ష్యంగా చేసుకోవడం రాబోయే ఎన్నికలకు ఒక సంకేతమని చెప్పొచ్చు. ఈ రాజకీయ హైడ్రామా ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో ఖచ్చితంగా మనం కూడా వెయిట్ చేసి చూడాల్సిందే.